హిందువుల తొలి పండగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండగలు మొదలవుతాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేషమైన స్థానం ఉంది. ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శయనిస్తాడు కనుక దీన్ని శయన ఏకాదశి అని అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ప్రకృతిలో జరిగే మార్పులకు పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. అయితే మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షిణాయనం వైపుకు మరలినట్టు ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేగాక చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభం అవుతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని మన పురాణాలు చెప్తున్నాయి. మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్య చంద్ర గ్రహణములలో భూమి దానం ఇచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాల తపస్సు చేసిన పుణ్యఫలం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి తెలిపిన మన పురాణాలు చెప్తున్నాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. అయితే ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్ట కష్టాలతో తలములకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశారని, ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మ పురాణంలో పేర్కొన్నారు. తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తర శతనామావళి, ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపిస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. తులసి దళాలతో విష్ణువుకు అర్చన చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. అలాగే దాన ధర్మాలు, అన్నదానం, గోసేవ చేయడం వల్ల ఎంతో విశేషమైన ఫలితాలను పొందవచ్చు. అంతేకాదు ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పొందవచ్చు.